ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఉగాది వేడుకలకి సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరయ్యారు. పంచాంగ శ్రవణం చేస్తున్నారు పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ. లైవ్ ద్వారా చూద్దాం. నాలుగవ పాదము పుష్యమి, అన్ని పాదాలు ఆశ్లేష. ఇది ఆదాయము 8, వ్యయము 2, రాజపూజ్యము 7, అవమానము 3. ఈ రాశివారికి ఏ క్రొత్త పనులు ప్రారంభము చేసినా, క్రొత్త ప్రణాళికలకు శ్రీకారము చుట్టినా మహాద్భుతంగా దిగ్విజయము సాధించేటువంటి సంవత్సరము. గృహములో శుభకార్యాలు, కొత్తగా ఇళ్ళు కొనడము, ఇంతో అంతో భూములు కొనడము, అటువంటి యోగాలన్నీ ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి ఈ సంవత్సరం. అలాగే సింహము ఇది కూడా ఒక 80% చాలా బాగున్నటువంటి రాశి ఈ సంవత్సరం. కర్కాటకమంత కాదు కానీ నా బిజినెస్కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. కర్కాటకాన్ని దగ్గరగా బాగున్నటువంటి రాశి సింహరాశి. మఖ, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1 పాదము, ఆదాయము 11, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానము 6. ఇది 4-5 నెలల తర్వాత ఈ రాశి వారికి యోగం అందుకుంటుంది. అంతవరకు కొంచెము శ్రమలే ఉన్నాయి. రాజకీయముగా కొంచెము కాస్త ఓపిక పడితే, తొట్టుపాటు పడకుండా ఉంటే రాజకీయముగా పదవులు లభించే అవకాశము కూడా ఉన్నటువంటి రాశి కన్యా. ఈ రాశి ఇది కూడా సింహము ఎలాంటిదో కన్య కూడా అలాంటిదే. ఈ సంవత్సరము వర్షలగ్నము, జగల్లగ్నము ఇందులోనే ఏర్పడ్డాయి కాబట్టి ఈ రాశి వారికి కూడా ఉత్తర ఫల్గుని 2, 3, 4, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వాళ్ళు. ఇది సంవత్సరము ఒక 5 నెలల తర్వాత కలిసి వచ్చేటువంటి రాశి ఇది, ఈ కన్యా రాశి. కొత్తగా ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటము, ఈ పరిచయాలన్నీ సఫలముగా ముందుకు వెళ్ళటము, 4-5 నెలల తర్వాత ఒక్కొక్క పని ఏవేవైతే ఆగి ఉన్నాయో అవన్నీ కలిసి రావటం అన్నది ప్రారంభమయ్యేటువంటి రాశి ఈ కన్యా రాశి. స్త్రీలకు చాలా విశేషంగా యోగించేటువంటి రాశి ఈ కన్యా రాశి. ఈ